కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేట్ నగరంలో అంగన్వాడీ సూపర్వైజర్లు మరియు సహాయకులకు మొబైల్ ఫోన్ పంపిణీ చేశారు. హోస్పేట్లోని టౌన్ రీడింగ్ హాల్ ఆవరణంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ప్రారంభించి మాట్లాడుతూ వివిధ దశల్లో విద్యాభ్యాసంలో ప్రీ స్కూల్ దశ అత్యంత కీలకమైందని అన్నారు. పిల్లల మనస్సు చాలా సరళంగా ఉంటుంది. అంగన్వాడీల్లో పిల్లలకు సౌకర్యవంతమైన విద్య అందిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ విషయంలో అంగన్వాడీలకు సాధికారత కల్పిస్తామని అన్నారు. శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. సాంకేతిక పరికరాల ద్వారా కరెంటు సమాచారాన్ని తెలుసుకొని పిల్లలకు మంచి మార్గనిర్దేశం చేసేందుకు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అంగన్వాడీల్లో సూపర్వైజర్లు సహాయకులకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అంగన్వాడీ సూపర్వైజర్లు హెల్పర్ల ఫిర్యాదులను ఎమ్మెల్యేలు ఆలకించారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిబంధనల మేరకు ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్వేత, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, తహసీల్దార్ విశ్వజిత్ మెహతా, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణ అధికారి హరీష్, హోస్పేట తాలూకా శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారిని సింధు అంగడి తదితరులు పాల్గొన్నారు. ಇದೇನಂದರೆ LKGದು UKGದು ಅದರ್ತಾ ಇದ್ದಾರೆ. ನನಗೆ ತಿಳಿದಂಗೆ 70% ಟೀಚರ್ಸು ಆಗಲೇ ಇವೆಲ್ಲ SSLC ಪಾಸಾಗಿ ಡಿಗ್ರಿ ಹೋಲ್ಡರ್ಸ್ ಇದ್ದೀರಿ. ಹಾಗಾಗಿ ಇದನ್ನು ನಾನು ತಪ್ಪದೇ ನಮ್ಮ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಈ ಸಂದೇಶ ಮುಟ್ಟಿಸ್ತೀನಿ ಅವರಿಗೆ. ಯಾಕಂದರೆ ಇನ್ನೊಂದು 4-5 ವರ್ಷದಲ್ಲಿ ಮೋಸ್ಟ್ ಆಫ್ ದ ಟೀಚರ್ಸ್ ವಿಲ್ ಬಿ ಡಿಗ್ರಿ ಹೋಲ್ಡರ್ಸ್ ಆಗಿರ್ತಾರೆ. ಇರೋದ್ರಿಂದ ಆ ಸಮಸ್ಯೆ ಬರೋಂಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಈ ಸಂದೇಶವನ್ನು ಮೂಡಿಸ್ತೀನಿ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಚಿಂತೆ ಮಾಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ. ನಮ್ಮ ಸರ್ಕಾರದಿಂದ ಈ ಸಮಸ್ಯೆ